నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై నవోదయ హాస్పిటల్స్. వయసుతో పాటు వినికిడి తగ్గినప్పుడు హియరింగ్ ఎయిడ్ వాడకం ద్వారా తిరిగి వినికిడిని పొందొచ్చు. కానీ పుట్టుకతోటి చెవుడొస్తే ఇలాంటి వినికిడి లోపానికి మొన్నటిదాకా ఎలాంటి చికిత్సా మార్గాలు లేవు. అయితే కాక్లియర్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత బ్రహ్మ చెవుడును కూడా ఇప్పుడు బాగు చేసి వినికిడి శక్తిని సాధ్యం చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో అధునాతన శ్రవణ యంత్రాలైన కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మనిషి పరిణామంలో భాషది తిరుగులేని ప్రాధాన్యం. మరి ఆ భాషకు మూలం మన మాటే. మన మాటకు ఆయువు పట్టు మన వినికిడి శక్తి. అందుకే వినికిడి లోపాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వినికిడి లోపాలు ఉంటే ఒకప్పుడు వాటిని శ్రవణ యంత్రాల సాయంతో సరిచేసేవారు. అయితే వినికిడి పూర్తిగా లోపించినప్పుడు చెవుడుతో జీవితాన్ని నెట్టుకురావడం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. కాక్లియర్ ఇంప్లాంట్స్ రాకతో ఇప్పుడు బ్రహ్మ చెముడును సైతం బాగు చేయొచ్చు. ముఖ్యంగా పసిబిడ్డల్లో పుట్టుకతోటి వచ్చే వినికిడి లోపానికి కాక్లియర్ ఇంప్లాంట్స్ను ఒక అత్యుత్తమ పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. వినికిడి శక్తిని ప్రసాదించే అధునాతన శ్రవణ యంత్రాలు కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వినికిడి గొప్ప వరం. పసిబిడ్డ ఉంగాల నుంచి, పిచ్చుకల కిచకిచల నుంచి, సరిగమల స్వరగంగ వరకు ఈ ప్రకృతిలో ప్రతి శబ్దానికి ఓ శక్తి ఉంది. దానిని విని అనుభవించాల్సిందే గాని మాటల్లో వర్ణించలేం. వినికిడి లోపం మహా కష్టం. వినికిడి లేకపోతే జీవితం ఈ 1000 మందికి 5 మందికి వినికిడి లోపాలు ఉంటున్నాయి. 1000 మందిలో ఒకరికి అంటే తీవ్రమైన వినికిడి లోపలి అంటే సివియర్ టు ప్రొఫౌండ్ డెఫ్నెస్ అంటాము. ఈ అప్రాక్సిమేట్లీ ఒకరికి 1000 మందిలో ఈ విపరీతమైన ఈ బ్రహ్మచముడు లాంటి వినికిడి లోపం గుర్తిస్తున్నాము. ఈ కండక్టివ్ డెఫ్నెస్ అనే ప్రాబ్లము సర్వసాధారణమైనది. ఇది యూజువల్గా ఈ చిన్నపిల్లల వయసు నుంచి మొదలవుతుంది. నర్సరీకి వెళ్ళే పిల్లలకి సర్వసాధారణం. ఈ పిల్లల్లో కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు ఈ ముక్కు వెనుక భాగంలో ఉన్న ఈస్టేషన్ ట్యూబ్ మధ్య చెవికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయిన దానివల్ల ఈ మధ్య చెవిలో నెగటివ్ ప్రెషర్ డెవలప్ అయ్యి ఫ్లూయిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ మధ్య చెవిలో ఈ ఫ్లూయిడ్ కానీ థిక్ జల్లీ లాంటి మెటీరియల్ కానీ గ్లూ ఇయర్స్ అంటాము. ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటాం దీన్ని. ఈ మధ్య చెవిలో ఉన్న ద్రవం వల్ల వినికిడి లోపము సంభవిస్తుంది. దీనిని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాము. ఇది చిన్నపిల్లల్లో సర్వసాధారణమైన సమస్య. దీనివల్ల యూజువల్గా 30 నుంచి 40% వరకు వినికిడి లోపం ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇది టెంపరీ ప్రాబ్లం ఓన్లీ, అంటే పర్మనెంట్గా ఏమి ఉండదు. ఈ 30 to 40% డెఫ్నెస్ వల్ల వినికిడి శాతము అంటే మైల్డ్ హియరింగ్ లాస్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల వినికిడి శక్తి కొంచెం తగ్గి స్పీచ్ డిలే అలా కూడా వచ్చేదానికి చిన్నపిల్లల్లో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళలో తీసుకుంటే ఈ కండక్టివ్ హియరింగ్ ప్రాబ్లం అనేది ఇయర్ డ్రమ్లో రంధ్రం అయ్యి ఈ కర్ణబేరులో ఈ పర్ఫరేషన్ అనేది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి రంధ్రం ద్వారా ఈ చీము రావడము, ఈ క్రమేపీ చీము రావడం వల్ల మధ్య చెవిలో ఉన్న ఎముకలు డ్యామేజ్ అయ్యి వినికిడి శాతము 30-40% నుంచి 50-60% కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా కండక్టివ్ హియరింగ్ లాస్ పెద్దవాళ్ళలో సర్వసాధారణమైన సమస్య. అంతేకాకుండా ఈ కర్ణబేరి వెనకాల ఒక చిన్న సిస్ట్ లాగా డెవలప్ అయ్యి కొలెస్టెటోమా అనే కండిషన్, ఒక స్కిన్ సిస్ట్ లాంటిది మధ్య చెవిలో డెవలప్ అయ్యి దానివల్ల కూడా బ్యాడ్ స్మెల్ రావడము, తర్వాత వినికిడి శక్తి లోపించడం కూడా సర్వసాధారణ. సెన్సోరిడ్యూరల్ డెఫ్నెస్ అని లోపలి చెవి నుంచి వెళ్ళే వినికిడి నరము మెదడుకు చేరుకునే నరం కాక్లియర్ నర్వ్ సంబంధించిన సమస్యల్ని సెన్సోరిడ్యూరల్ డెఫ్నెస్ అని చెప్పుకుంటాము. దీనికి కారణాలు తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే రుబెల్లా అనే వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా ఈ వినికిడి సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది. కొంతమందికి
ఈ జాండీస్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల కూడా బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి వినికిడి శక్తి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే మీజిల్స్, మమ్స్ అనే వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వినికిడి లోపం, సెన్సోరీ న్యూరల్ డెఫ్నెస్ వస్తుంది. ఈ మెనింజైటిస్ అనే జబ్బు బ్రెయిన్ కవరింగ్స్కి వచ్చే సమస్య పయోజెనిక్ మెనింజైటిస్ అని, ట్యూబర్క్యులస్ మెనింజైటిస్ అని, బ్రెయిన్ కవరింగ్స్ చుట్టూ వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సెన్సోరీ న్యూరల్ డెఫ్నెస్ అంటే నరానికి సంబంధించిన వినికిడి లోపం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఫెమిలియల్ డెఫ్నెస్ అంటే ఫ్యామిలీలో వస్తుంది వినికిడి లోపం కొంతమందికి జెనెటికల్గా, అది కూడా సర్వసాధారణము. మన దేశంలో ఎక్కువగా ఈ చిన్నపిల్లల్లో ఎక్కువ వినికిడి సమస్యలు తీవ్రంగా ఉండే వాళ్ళలో కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటే మేనరిక పెళ్ళిళ్ళు చేసుకునే ఫ్యామిలీస్లో వినికిడి లోపం అనేది సాధారణంగా చూస్తూ ఉన్నాం. ఈ ఆడియోమెట్రీ ద్వారా మనకి వినికిడి శాతం ఎంత ఉందనేది గుర్తించగలుగుతాము. ఈ ఆడియోమెట్రీలో ఈ 20 డెసిబెల్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ అని చెప్పుకుంటాము. ఈ 30 to 40 డెసిబెల్ ఉన్న వాళ్ళని మైల్డ్ హియరింగ్ లాస్ అని చెప్పుకుంటాము. అలాగే 50 to 60 డెసిబెల్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి మోడరేట్ హియరింగ్ లాస్ అని చెప్పుకుంటాము. 70 to 80 డెసిబెల్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి సివియర్ హియరింగ్ లాస్ అని చెప్పుకుంటాము. 90 and above డెసిబెల్స్ హియరింగ్ లాస్ అంటే 90, 100, 110, 120 డెసిబెల్స్ కూడా కొంతమందికి ఉంటుంది. వీళ్ళని ప్రొఫౌండ్ డెఫ్నెస్ అని చెప్పుకుంటాము, అంటే చాలా తీవ్రమైన వినికిడి సమస్య అని. ఇలా ఈ వినికిడి సమస్యల్ని 4 రకాలుగా క్లాసిఫై చేస్తారు. పుట్టుకతోటి వినికిడి లోపాలున్న పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్స్ను నిజంగానే ఒక వరమని చెప్పుకోవాలి. అయితే చిన్న వయసులోనే ఇంప్లాంట్స్ను పెట్టించినప్పుడు వినికిడితో పాటు మాటలు కూడా స్పష్టంగా రావడానికి రీహాబిలిటేషన్, స్పీచ్ థెరపీలు కూడా ఇప్పించాల్సి ఉంటుంది. కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లోనైనా పెద్దల్లో అయినా వినికిడి లోపం చాలా తీవ్రంగా ఉంటే దాన్ని అధిగమించేందుకు నేడు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క సమర్థ ప్రొఫౌండ్ డెఫ్నెస్ ఉన్న వాళ్ళని ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అడ్వైజ్ చేస్తుంటాం. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది 2 భాగాలు ఉంటాయి. వీటిలో ఒకటి ఆపరేషన్ చేసి లోపల ఈ చెవికి పై భాగం, వెనక భాగంలో అమర్స్తాము. దీన్ని రిసీవర్ స్టిమ్యులేటర్ అంటాము. ఆ స్పీచ్ ప్రాసెసర్ అనేది వెలుపల ఉంటుంది. ఇది 2వ పార్ట్. అంటే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఎలా పనిచేస్తుందంటే ఈ లోపలి చెవిలో ఈ డ్యామేజ్ అయిన నరాలు అంటే లెఫ్ట్ ఓవర్ నరాలు అంటే న్యూరల్ టిష్యూని ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ మనకి శబ్దాలు మెదడుకి చేరేట్టు చేస్తుంది. ఇలా వినగలుగుతాము. ఈ 2 పార్ట్స్లో కాక్లియర్ ఇంప్లాంట్స్ ఈ వెలుపల ఉండేదానికి ఈ స్పీచ్ ప్రాసెసర్లో యాక్చువల్గా ఈ మైక్రోఫోన్ శబ్దాలని గ్రహించి అట్మాస్ఫియర్లో ఉండే మాటలను గ్రహించి లోపల ప్రాసెసర్ ద్వారా కోడెడ్ సిగ్నల్ ఫిల్టర్ చేసి మార్చి తర్వాత లోపల ఉండే ఇంప్లాంట్ చేసిన రిసీవర్ స్టిమ్యులేటర్కి అందిస్తుంది. ఇది ఒక మ్యాగ్నెటిక్ యాక్షన్లో పట్టుకొని ఉంటుంది. వెలుపల ఉన్న ఈ ప్రాసెసర్కి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. అలాగే లోపల పెట్టే ఇంప్లాంట్కి దాంట్లో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ యాక్షన్ ద్వారా ఇది పట్టుకొని ఉంటుంది అవుట్ సైడ్. సో ఈ శబ్దాలు అట్మాస్ఫియర్లోంచి గ్రహించి ఫిల్టర్ చేసి దాని కోడెడ్ సిగ్నల్ ద్వారా లోపల ఉండే ఇంప్లాంట్కి అందిస్తుంది. లోపల ఉండే ఇంప్లాంట్లో ఒక ఎలక్ట్రోడ్ అర్రే అని ఉంటుంది. ఒక గ్రౌండ్ ఎలక్ట్రోడ్ కూడా ఉంటుంది. ఆ కాక్లియర్ ఇంప్లాంట్లో ఉన్న ఎలక్ట్రోడ్ అర్రే మనం కోక్లియా అంటే ఇన్నర్ ఇయర్లో కోక్లియాలోకి దానిని ఇన్సర్ట్ చేస్తాం. అక్కడ ఉండే లెఫ్ట్ ఓవర్ నర్వ్ సెల్స్ స్టిమ్యులేట్ చేసి ఈ శబ్దాలు మెదడుకి చేరుకుంటాయి. ఇలా కాక్లియర్ ఇంప్లాంట్ పనిచేస్తుంది. కాక్లియర్ ఇంప్లాంట్ని అమర్చే ముందు వినికిడి లోపాన్ని నిర్ధారించేందుకు ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడియన్స్ ఆడియోమెట్రీ, ఆటో అకౌస్టిక్ ఎమిషన్, బెరా వంటి పరీక్షలతో పాటు అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షల్ని కూడా చేస్తారు. కాక్లియర్ ఇంప్లాంట్లో ప్రధానంగా 2 భాగాలుంటాయి. ఒకటి సర్జరీ ద్వారా చెవి వెనకాల ఎముకలో అమర్చే భాగం,
రెండోది చెవి వెనకాల పైనుంచి చర్మం పైనే పెట్టుకునే భాగం. సర్జరీ సమయంలో చెవి వెనకాల చిన్న కోత పెట్టి ఎముకలో కొద్దిగా ఖాళీ చేసి రిసీవర్ లేదా స్టిమ్యులేటర్ భాగాన్ని అమరుస్తారు. దీనికి కొన్ని ఎలక్ట్రోడ్ తీగలుంటాయి. ఈ తీగల్ని లోపలి నుంచే కర్ణభేరి కిందుగా పోనిచ్చి అంతర్చెవిలో ఉండే కాక్లియాలోకి ప్రవేశపెడతారు. ఈ భాగం మొత్తం శాశ్వతంగా లోపలే ఉండిపోతుంది. దీంతో సర్జరీ పూర్తయిపోతుంది. ఈ సర్జరీతో సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. 1-2 రోజుల్లోనే ఇంటికి పంపేస్తారు. గాయం మానిన తర్వాత అప్పుడు బయటి యూనిట్ని అనుసంధానిస్తారు. సర్జరీ అడ్వైస్ చేసే ముందు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అని, బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని, అలాగే ఏఎస్ఎస్ఆర్ అని, ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ అనే ఈ ఆడియోలాజికల్ టెస్ట్ చేసి ఎంత వినికిడి లోపం ఉంది అనే పర్సంటేజ్, అంటే 80 డెసిబెలా 90 డెసిబెలా అనేది మనం గుర్తించగలుగుతాం. అంతేకాకుండా ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ ద్వారా ఈ లోపలి చెవి సరిగ్గా ఫామ్ అయిందా లేదా, ఈ లోపలి చెవి కోక్లియాలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నావా, అలాగే అక్కడి నుంచి వెళ్ళే నరంలో యాబ్సెన్స్, కొంతమందికి కోక్లియర్ నర్వ్ యాబ్సెన్స్ కూడా చూస్తుంటాము. ఆ నరం తిన్నుగా అవడం కానీ, ఆ నరం పోయే ప్యాసేజ్ నేరోగా ఉండడము, ఈ సమస్యలన్నీ ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ ద్వారా మనం గుర్తించి వాళ్ళకి కోక్లియర్ ఇంప్లాంట్ ఉపయోగపడుతుందని నిర్ధారిస్తాం. ఈ చిన్నపిల్లల్లో ఈ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలంటే అది జనరల్ అనస్థీషియాలో చేయాల్సి ఉంటుంది. అంటే పూర్తి మత్తు ఇచ్చి చేయడం. అంతేకాకుండా ఈ సర్జరీకి ఒక 2 వారాల ముందు ఒక మెనింజైటిస్ అనే జబ్బు రాకుండా ఉండేదానికి వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా ఇస్తాము. ఈ పెద్దవాళ్ళల్లో కూడా ఈ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అడ్వైజ్ చేసిన వాళ్ళకి కొంతమందికి లోకల్ అనస్థీషియాలో కూడా ఈ మధ్య కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా వినగలిగేట్ చేయగలుగుతున్నాం. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లోకల్ అనస్థీషియాలో చేసేటప్పుడు మనం ఈ కోక్లియర్ ఇంప్లాంట్ అమర్చి ఈ ఎలక్ట్రోడ్స్ టెస్టింగ్ చేస్తాం, న్యూరల్ రెస్పాన్స్ టెలిమెట్రీ అని. ఇది సరిగ్గా పనిచేస్తుందా లేదా, అన్ని ఎలక్ట్రోడ్స్ పనిచేస్తున్నాయా అని టెస్ట్ చేసేటప్పుడు పేషెంట్ మాకు వినిపిస్తుంది అని లోకల్ అనస్థీషియా చేసేటప్పుడు తిరిగి రెస్పాన్స్ చెప్పడం చాలా ఎక్సైటింగ్ మ్యాటర్ అని చెప్పొచ్చు. పీరియాడిక్గా మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాపింగ్ అనేది ప్రోగ్రామింగ్ ఆఫ్ ది ఇంప్లాంట్. అంటే ఇనిషియల్గా నెలకొకసారి, ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి, ఆ తర్వాత 6 నెలలకి, ఆ తర్వాత బాగా సెట్ అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈ కోక్లియర్ ఇంప్లాంట్ మ్యాపింగ్ అనేది, అంటే త్రూ అవుట్ ది లైఫ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈ మ్యాపింగ్ చేయడం ఎంతైనా అవసరం. సాధారణ శ్రవణ యంత్రాలతో పోలిస్తే కాక్లియర్ ఇంప్లాంట్స్ను కొంచెం ఖరీదైన వ్యవహారంగానే చెప్పుకోవాలి. అంతేకాదు కాక్లియర్ ఇంప్లాంట్స్ను పెట్టించుకున్న తర్వాత కూడా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టుకతోనే తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ను ఒక అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. పసిబిడ్డలో వినికిడి లోపాన్ని ఏడాదిలోపే గుర్తించి ఇంప్లాంట్ని పెట్టిస్తే వినికిడి లోపాన్ని అధిగమించడమే కాదు, మాటలు కూడా స్పష్టంగా వస్తాయి. తీవ్రస్థాయి చెవుడుతో బాధపడుతూ శ్రవణ యంత్రాలతో ఎటువంటి ఉపయోగం లేని వృద్ధులకు కూడా కాక్లియర్ ఇంప్లాంట్తో ఎంతో ప్రయోజనం ఉంటుంది. చెవుల్లో గుయ్యమనే శబ్దాలతో బాధపడే వారికి కూడా కాక్లియర్ ఇంప్లాంట్తో మంచి ప్రయోజనం ఉంది. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తరువాత 3 వారాలకు చర్మం పైనుంచి స్పీచ్ ప్రాసెసర్ని అనుసంధానించి కంప్యూటర్ సహాయంతో వివిధ శబ్ద స్థాయిల్ని శృతి చేస్తారు. దీనిని మ్యాపింగ్ అంటారు. ఇందులో శబ్దాల తీవ్రత మరీ అధికంగా గాని తక్కువగా గాని లేకుండా క్రమేపీ వినికిడి అలవాటు పడేలా, సామర్థ్యం మెరుగయ్యేలా చేస్తారు. నిజానికి ఇంప్లాంట్ సాయంతో మనం వినికిడిని పునరుద్ధరించవచ్చు, కానీ మాట్లాడే ప్రక్రియను మాత్రం ప్రత్యేకంగా నేర్పించాల్సిందే. దీన్నే ఆడిటరీ వర్బల్ థెరపీగా పిలుస్తారు. పర్టికులర్లీ చిన్న పిల్లలకి అంటే మాటలు రావాలి అంటే వీళ్ళకి ఆడిటరీ వెర్బల్ థెరపీ, ఏవిటి అంటాం. ఈ థెరపీ ద్వారా
ఈ శబ్దాలు వాళ్ళకి వినిపించేట్టు చేసి వాళ్ళ చేత మాటలు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆడిటరీ వెర్బల్ థెరపీ ద్వారా ఈ 6 months నుంచి 12 months వరకు, అలాగే కొంతమందికి 2 years 3 years వరకు కూడా ఈ ఆడిటరీ వెర్బల్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ పెద్దవాళ్ళు అయితే యూజువల్గా 3 monthsలోనే అన్ని శబ్దాలు గ్రహించి వాళ్ళు వర్క్కి తిరిగి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ 3 monthsలో సెల్ ఫోన్ కూడా యూజ్ చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ వినికిడి సమస్య ఎంత తొందరగా గుర్తించి అంత తొందరగా డయాగ్నోస్ చేసి అంత త్వరగా కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చడం సర్జరీ ద్వారా అనేది చిన్నపిల్లల్లో ఎంతైనా ముఖ్యం అనేది మనం అందరం గుర్తించాల్సిన విషయం. ఈ లేటుగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన వల్ల అంతకాలం మెదడుకి శబ్దాలు వెళ్ళక ఆ స్పీచ్ ఎక్స్ప్రెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. అందుకని మెటర్నిటీ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్స్లో ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో నియోనేటల్ స్క్రీనింగ్ అంటే ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అనే టెస్ట్ ద్వారా ఈ బిడ్డ పుట్టగానే హియరింగ్ టెస్ట్ చేసేసి అంటే పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్తారు. అంటే 30% కంటే ఎక్కువ వినికిడి లోపం ఉన్నవాళ్ళు ఫెయిల్ అవుతారు. వీళ్ళని ఫర్దర్ టెస్ట్లు అంటే బ్రెయిన్ స్టెమ్ ఎవోక్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ టెస్ట్ చేసి ఎంత డెసిబెల్ హియరింగ్ లాస్ ఉన్నది అని గుర్తించి మైల్డ్ మోడరేట్ హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగపడతాయి. అలాగే సివియర్ టు ప్రొఫౌండ్ డెఫ్నెస్ ఉన్న పిల్లలకి వీలైన త్వరగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి వినిపించేట్లు చేయడం ద్వారా వాళ్ళకి మాటలు నార్మల్గా సరిచేసి వినికిడి శక్తిని ప్రసాదించే అధునాతన శ్రవణ యంత్రాలు కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in